సార్ ఐబొమ్మ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామన్ గా అంటే ప్రజల్లో నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. అనుకూలంగా మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉన్నారు. అంటే అరెస్ట్ చేయాలి ఇలాంటి వాళ్ళని అని చెప్పి. ఎందుకంటే వివిధ మాధ్యమాల్లో ఇప్పటికే అన్ని దొరుకుతున్నాయి. మూవీస్ అవన్నీ ఇతను ఒక్కడే కాదు. ఇతను ఒక్కడనే టార్గెట్ చేశారంటారా పోలీసులు? ఏంటి అసలు కామన్ గా మీకు అనిపిస్తుంది? పోలీసు వ్యవస్థ కూడా ఉన్నవాడికి ఒకలాగా లేనివాడికి ఒకలాగా అనే ఇదితో ధోరణితో ఫాలో అవుతున్నారు. ఐబొమ్మ రవి అనే ఆయన సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి ఆర్థిక ఉన్నత స్థితి లేక కుటుంబం యొక్క నేచర్ను బట్టి రూపాయి సంపాదించాలి అనే ఆలోచనతో ఆయనకున్న మేధాశక్తితో ఒక ఐబొమ్మ క్రియేట్ చేసుకొని వ్యవస్థని ఇది చేస్తున్నాడు. అగ్రంగా ఉండే సినిమా హీరోలకి వాళ్ళకి నష్టం వస్తుంది, లేదా పోలీసు వ్యవస్థని ఛాలెంజ్ చేశాడు, దాని వల్ల ఆర్థికంగా దెబ్బ తగులుతుంది అని పెద్దవాళ్ళకి జరిగింది. కాబట్టి ఐబొమ్మ రవిని కంట్రోల్లో తీసుకొని హీరోలని మెప్పించి వాళ్ళు హీరోలు 100 రూపాయల టికెట్ 1000 రూపాయలకు అమ్ముతున్నారు, 1 కోటి రూపాయలు తీసుకునేవాడు 50 కోట్లు తీసుకుంటున్నాడు. మన వ్యవస్థల దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి డబ్బులు కోట్లు పెండి అపరకోటీశ్వరులు అయ్యి వాళ్ళకి ఏదో ఆర్థికంగా నష్టం వస్తుందని సీరియస్గా తీసుకొని పోలీస్ కమిషనర్ గారు పిలిస్తే వెంటనే వచ్చి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయాలి అన్నారు. హీరో శివాజీ గారు చెప్పినట్టు ఒక నేరస్తుడిని మనం మార్చుకుండే విధానం ఉంటుంది. జైలు శిక్ష పడిందని చెప్పి 100% వాడు 100% ఆ 13 ఏళ్ళు నేరస్తుడిగా చూడకుండా కోర్టులు కూడా వాడికి మంచి క్రమశిక్షణ నేర్పి వ్యవసాయం ఏదో చేపించి చదువు సంధ్య చెప్పించి ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి అనే సిస్టమ్ ఉంది మన భారతదేశంలో. మనకి ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం తప్పు చేయని వాళ్ళు చేసిన వాళ్ళని మళ్ళీ తప్పు చేయకుండా మంచి మార్గంలో పెట్టే వ్యవస్థ మనకు అవసరం. ఐబొమ్మ రవి ఆయన యొక్క తెలివితేటలని ఆయన చేసిన తప్పిని ఆయన స్వయంగా అంగీకరిస్తున్నాడు. కాబట్టి శిక్షా కాలాన్ని తగ్గిస్తూ ఆయన యొక్క మేధస్సుని ఈ దేశం కోసం, మన రాజ్యాంగం కోసం, మన పౌరుల కోసం, మన ప్రజల కోసం ఉపయోగపడేటట్టు ఆయన్ని మన ప్రభుత్వం వారు గుర్తించి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడే ఎథికల్ హ్యాకర్స్ అని చెప్పి ఇలాగ హ్యాక్ చేసి వాళ్ళని కొంతమందిని గ్రూప్ అంటే ఉపయోగిస్తూ ఉంటారు. అది అవసరం కూడా ప్రస్తుతం నేరస్తుల్ని పట్టుకోవడానికి కూడా సాంకేతికత అవసరం. ఇటువంటి వాళ్ళని శివాజీ గారు ఏమన్నారంటే అతనుకున్న టాలెంట్ని, ప్రతిభని, ఆ సాంకేతికంగా ప్రతిభని ఉపయోగించుకోవాలని చెప్పి అంటున్నారు. మరోవైపు నుంచి చూస్తే ఆయన నాకెవరు లేరు, నన్ను ఎవరు చేసుకోండి అని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఆయన వదిలేసినా కూడా కంటిన్యూ చేయరంటారా? ఆయన ఆపి మిగతా పైరసీ మొత్తం ఆగిపోతుందనే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ఐబొమ్మ రవిని కంట్రోల్లో చేసినంత మాత్రాన మిగతా పైరసీని ఇలా చేసేది ఆపడం అసాధ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం చేస్తే తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి తీసుకొచ్చి విపరీతం 4 రెట్లు బిజినెస్ చేశారు. ఇప్పుడు ఒక నిషేధం అనేది రావాలి అంటే అది మొత్తం ఇండియా వైడ్గా రావాలి. అలాగే ఐబొమ్మ రవి అనే కంట్రోల్ చేయాలి అంటే మిగతా హ్యాకర్స్ కంట్రోల్లో రారు. ఒక రవితో లాంటి వేల మంది, లక్ష మంది రవిలు, మేధావులు పుట్టుకొస్తారు. ఈ రవి అనే వ్యక్తిని మంచి మార్గానికి మలుచుకొని ప్రభుత్వం వ్యవస్థలు అంటే మనకి భారతదేశం ఎప్పుడైనా సరే మంచి మేధావుల్ని మన గ్రిప్లో పెట్టుకుంటే ప్రపంచ దేశాలతో మనకి కావాల్సే డెవలప్మెంట్ కోసం, యుద్ధాల కోసం, మిలిటరీ కోసం, మన రక్షణ కవచం కోసం ఈ రవి లాంటి మేధావుల్ని ప్రభుత్వం వారే జీతం ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా మంచి మార్గాన్ని అమలుచుకొని మన ప్రభుత్వం నిలబడటానికి, ప్రజలకి మంచి మార్గాలు రావడానికి ఆయన మేధాశక్తిని ఉపయోగించుకోవాలి. ఈ విషయంలో హీరో శివాజీ గారి అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తాను. ఓకే సార్, ఐబొమ్మ రవి అండి. ఐబొమ్మ రవి అరెస్ట్ చేయడం లేదా అతని మీద చట్టం పనిచేయడం అనేది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అంటే ఒక స్థాయిలో కొంతమంది, చాలా తక్కువ మంది అతను శిక్షించాలంటున్నారు. కానీ ఈ వినోదం చాలా వ్యయంతో కూడుకున్నది తయారైపోవడం అనేది ప్రధాన సమస్య కనిపిస్తుంది. అసలు ఇది ఇలాంటివి ఉండాలంటారా? ఐబొమ్మ రవికి మీ మద్దతు ఉంటుందా, లేదా మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? ఐబొమ్మ రవి గురించి కాకుండా అసలు సినిమా అంటే 24 రీళ్లు ఉండేది. ఇవాళ 12 రీళ్ళకి 13 రీళ్ళకి తగ్గించేశారు. ప్లస్ వ్యయం అతి తక్కువలో చక్కగా తీసేవారు. పూర్వం సినిమా అంటే ఒక సభ్యత, భావం ఉండేది. ఇవాళ సినిమా అంటే ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి, ఒక సిస్టమ్ లేకుండా పోయింది. ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులకి మేమైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాడు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునే పొజిషన్ కాదు. ప్రభుత్వాలను కూడా వాళ్ళు, రాజకీయ వ్యవస్థలు, సినీ పరిశ్రమలు బెదిరించి 1000 రూపాయలు టికెట్ అంటే మేము మీకు సపోర్ట్ చేయము అనే విధంగా, అంటే ప్రజలందరూ సపోర్ట్ చేస్తే సినీ ప్రముఖులు వస్తారు. కానీ అటువంటి సినీ ప్రముఖులు ప్రజలకు సపోర్ట్ చేయకుండా వినోదాన్ని అతి తక్కువగా అందించారనే విషయం కదా. వాళ్ళకి ఎన్నో సబ్సిడీలు, ఎన్నో విధానాలు ఇస్తుంటే వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఐబొమ్మ వాళ్ళని మేమైతే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ వ్యక్తులకి అతను సపోర్టర్గా అయ్యాడు. సామాన్యుడు సినిమా చూడాలి అంటే ఇటువంటి వ్యక్తులు కావాలి అనుకుని, అంటే అతని యొక్క టాలెంట్ని ప్రభుత్వం వాడుకోవాలి. ఇంకో దానికి అతను సిస్టమేటిక్గా తీసుకురావాలి. అతను చేసిన తప్పే, కానీ తప్పుని మేము తప్పుకి సపోర్ట్ చేయము.
అతన్ని సరైన దారికి తీసుకోండి, అతన్ని చాలా విషయాలకు ఉపయోగపడతాడని మా యొక్క విన్నపం. చెప్పండి సార్, అసలు ఈ ధరల పెరుగుదల ఇది బయటికి కనిపించే కారణం కానీ సినిమా ఇండస్ట్రీలో అంతర్గతంగా ఏవో వేరే కారణాలు, కొన్ని వర్గాలు ఉండడం ఈ ఒక కారణంగా కనిపిస్తుంది. ప్రేక్షకులకి సినిమా దూరం అవడం, సినిమా టాకీస్ థియేటర్ దూరం అవడం. సినిమా వ్యవస్థ నా చిన్నతనంలో ప్రతి పల్లెటూరులోనూ టూరింగ్ ట్యాక్సీ ఉండేది. ప్లస్ ఒక టౌన్కి వెళ్తే ఒక సింగిల్ స్క్రీన్ ఉండేది. ఇప్పుడంతా కూడా ఒక సామాన్యుడు సినిమా హాల్కి వెళ్తే 50 రూపాయల లోపలనే అన్నీ అయిపోయేది. అంటే గట్టిగా 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ ఉండేది. ఈవేళ ఒక టికెట్ 150 నుంచి 200 పెట్టి ప్లస్ లోపలికి వెళ్తే పాప్కార్న్ అవన్నీ కడితే ఒక 1000 రూపాయలు. అంటే 6గురు సినిమాకి వెళ్తే 6000 రూపాయలు. అంటే సామాన్యుడు ఇన్కమ్ ఎంత, ఎలా పడుతుంది? ప్లస్ అసలు ఈ ట్యాక్సీలు ఏమైనా ఇవన్నీ ఏమైనా ప్లస్ అసలు సినిమా వాళ్ళని సత్రాల కింద చేస్తున్నారు. అసలు సామాన్యుడికి వినోదం అందజేయాలనుకుంటున్నారా? సామాన్యుడికి మండల స్థాయిలో చాలా టూరింగ్ ట్యాక్సీలు ఉంటాయి. ఇవన్నీ ఏమైపోయినాయి? ఈ ఆస్తులు అన్నిటిని ఎలా కబ్జా జరుగుతుంది? ఈ సినీ ప్రపంచం ఒక 3 చేతుల్లోకి, అంటే డబ్బున్నవాడి చేతిలోకే సినిమా ప్రపంచం అనేది వెళ్ళిపోతుంది. సామాన్యుడికి కూడా ఆ సినిమా ప్రపంచం అందాలని, సామాన్యులు కూడా ఆ సినిమా గురించి మాట్లాడాలని, సామాన్యుడు సినిమా ఇలాంటి ఐబం రవి లాంటి వాళ్ళు చేసిన దానివల్ల నాకు చాలామంది తెలుస్తుంది. సామాన్యుడికి అసలు సినిమాకి వెళ్ళగలడా? సామాన్యుడు ఒక 6గురు సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు వేయమంటే వాడి ఒక రోజు ఇన్కమ్. అట్లాంటిది వినోదాన్ని అందరికి అందజేస్తుంటే ఈ సినీ పరిశ్రమ మనకేం ఉపయోగపడుతుంది? సినీ పరిశ్రమ వినోదం ట్యాక్స్లో కానీ అట్లా కానీ మనకేం ఉపయోగపడుతుంది? దాని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? సామాన్యుడికి అందుబాటులో వచ్చేటట్టు వినోదాన్ని తీసుకురండి. ఇప్పుడు అసలు టికెట్ ధర పెంచనని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తూ, నేను డిప్యూటీ సీఎం గారి తాలూకాని మళ్ళీ పంపించడం, నేను అల్లు అర్జున్ గారి గురించి ఇలా కొంతమంది మళ్ళీ సినిమా టికెట్లు ఏంటి 1000 రూపాయలు అంటే ఎక్కడ సామాన్యుడు ఎలా అందుబాటులోకి రాగలడు? అతని యొక్క అతని యొక్క డైలీ కూలీ ఎంత, అతనికి పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఎలా వెళ్తాడు సినిమా వినోదానికంటే? ఒక 5000 లేకపోతే మాల్కి వెళ్ళే పరిస్థితి. ఇదివరకు గట్టిగా 100 రూపాయలు ఉంటే 6గురు ఫ్యామిలీ సరదాగా సినిమాకి వెళ్ళే పొజిషన్ నా చిన్నప్పుడు. ఇప్పుడు 5000 లేకపోతే ఒక మాల్కి సినిమాకి వెళ్ళిన పరిస్థితి. 5000 రూపాయలు సంపాదించాలంటే వాడి యొక్క వార్షిక అంటే నెలసరి ఆదాయంలోంచి 1/4 తీసేయాలి. అతని పరిస్థితి ఏంటి? అట్లాంటిది లేకుండా ప్రభుత్వం కొంచెం కంట్రోల్ చేస్తూ వినోదం కావాలి, కానీ వినోదాన్ని కమర్షియల్ చేయకుండా కొన్ని సామాజిక వర్గాల చేతిలో తీసేసుకుని అక్కడ చిన్న చిన్న సినిమాలు తీస్తున్న వాళ్ళని కూడా అసలు దగ్గరికి రానివ్వకుండా చిన్న సినిమాలు, అంటే యూట్యూబర్స్ వచ్చారంటే కాదండి, యూట్యూబర్స్లో కూడా సినిమాలు తీశారు. అతి తక్కువ బడ్జెట్లో 6 లక్షలు 7 లక్షల్లో కూడా 100 రోజులు ఆడించిన సినిమాలు ఉన్నాయి, 15 రోజుల్లో సినిమాలు తీసిన ఉన్నాయి. ఇలాంటి కళాకారులను గుర్తించడం కానీ ఇటువంటి వాళ్ళని లేకుండా ఎంతసేపు వేల కోట్లు వెచ్చించి ఏం ఉపయోగం? దానివలన మొన్న జరిగిన పారిశ్రామికవేత్త సినీ పరిశ్రమ అంతా కూడా మొన్న గోల్ చేస్తే కొంతమంది పెద్ద వ్యక్తులు వచ్చి సెటిల్ చేశారు. అసలు వాళ్ళకి ఏం అందుతుంది, వాళ్ళకి ఏం జరుగుతుంది? అసలు చిన్న పరిశ్రమగా ఇప్పుడు సినీ పరిశ్రమలో కొన్ని వేల మంది బాగుపడుతున్నారన్నారు. వాళ్ళకు కూడా సరిగ్గా అందకుండా ఓన్లీ డబ్బున్న వాళ్ళని డబ్బు పెంచడం కోసమే సినీ పరిశ్రమ జరుగుతుంది. అలా కాకుండా సామాన్యుడికి అందుబాటులో వచ్చేటట్టు సినీ పరిశ్రమ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. థియేటర్లన్నీ కూడా 2-3 చేతిలోనే ఉన్నాయన్నారు కదా. చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. పెద్ద సినిమాలు పెడుతున్నారు. పెద్ద సినిమాలకి వాళ్ళు అనుకున్న రేటు కాకుండా ప్రీమియర్ షో అని పెట్టి అవి కూడా కొన్ని వేలల్లో ఉంటున్నాయి టికెట్లు. అసలు ఈ ప్రీమియర్ షో ఏంటి? బడ్జెట్ పెంచి అభిమానులను లాగడం ఏంటి? అభిమానులనే బలి చేస్తున్నారు. ఫస్ట్ ఇన్ని పోకడలు పెట్టుకొని వాళ్ళు ఎవరో పైరసీ మాత్రమే మమ్మల్ని ఏదో చేస్తుంది అన్నట్టు బయటికి మాట్లాడడం. అసలు అంటే మెయిన్ ఒక 4-5 చేతిలోనే వాళ్ళకే నష్టంగా ఉంది ఈ పైరసీ అన్నట్టు కనిపిస్తుంది బయట నుంచి. దీని మీద పైరసీ అనేది చాలా చిన్నదండి. సినీ పరిశ్రమ చేస్తున్న పైరసీ కన్నా ఈ పైరసీ చాలా చిన్నది. ఒక విధంగా చెప్పాలంటే సినీ పరిశ్రమ కళ్ళు తెరిచి సామాన్యుడిని కూడా బతికించుకుంటే, చిన్న నిర్మాతలను కూడా బతికించుకుంటే, చిన్న నిర్మాత అప్పు చేసి ఒక సినిమా తీయాలండి. సినిమా అనేది ఒక కళ. ఇవాళ ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి అందరూ తెలంగాణకి వెళ్ళి సెట్ అయినాడు. చాలా పెద్దవాళ్ళని లెక్కేసుకోండి, నాగేశ్వరరావు గారు, చాలా పెద్ద నాయకులు కానీ డైరెక్టర్లు కానీ ఇటు నుంచి అటు వెళ్ళి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఎంతో సినీ పరిశ్రమ ఇప్పుడు ఆంధ్రాకి రావాలని కాదు, కొంతమంది పరిశ్రమ రావాలన్నా రానివ్వకుండా. ఇప్పుడు ఒకప్పుడు మనం తమిళనాడు నుంచి ఇక్కడ రావడానికి చాలా బాధపడుతూ రామారావు లాంటి పెద్ద వ్యక్తులు పోరాడి చాలామంది సినీ పరిశ్రమకు కష్టపడి తీసుకొచ్చారు. అదే పరిశ్రమ ఇవాళ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాకి రానివ్వకుండా, ఆంధ్రాలో ప్రతి సినిమా తీయకుండా, ఆంధ్ర ఉన్న కోనసీమ అందాలు చాలా ఉన్నాయి, అట్లా తీయకుండా పెద్ద బడ్జెట్లతో అవుట్ ఆఫ్ స్టేషన్ మన డబ్బంతా తీసుకెళ్ళి మనం చూసే ఎంటర్టైన్మెంట్ని అవుట్ ఆఫ్ స్టేషన్కి ఇస్తారు. మన లోకల్ మనకు సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతూ సినిమాలు తీయమని అడిగితే కొంతమంది ఉన్నారు అసలు నాకు దేవుడే లేడు, దేవుడే కరెక్ట్ కాదని రాజమౌళి లాంటి సినిమాలను మనం ఎన్నో చూస్తున్నాం. అటువంటి వ్యక్తులు కరెక్ట్ కాదు. ఫస్ట్ మన సనాతన ధర్మాన్ని కాపాడని వ్యక్తుల్ని, సనాతన ధర్మం ఏం మాట్లాడుతున్నామో, మనం ఎవరి దగ్గర తింటున్నామో ఆ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసం మీద మాట్లాడుతున్నామో అది తప్పు.
అలాంటి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం మీద వాళ్ళ యొక్క దైవాత్మ మాటల మీద మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇన్ని వేల కోట్ల సినిమాలు తీసాము, మనకి కొంచెం సాంప్రదాయము సిస్టమ్ ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ఒక కళ్యాణ్ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ప్రొడ్యూసర్ కళ్యాణ్, అసలు వాళ్ళని చంపేయాలి అనుకుంటా. ఏంటిది? ఇది రాజకీయమా? నీ సొంత సిస్టమా? ప్రతి ఒక్కడు ఉంటాడు, మైనస్ ఉంటాడు, ప్లస్ ఉంటాడు. చట్టాలు చూసుకుంటుంది. ఎవరు ఎన్కౌంటర్ చేసేయడానికి ఎవరు? నువ్వు అంటా నువ్వు ఒక ప్రొడ్యూసర్, అంతవరకే మాట్లాడాలి. సార్ ఇలాంటి వాళ్ళని నేను బాధపడుతున్నాను చట్టానికి చెప్పాలి, నేను ఎన్కౌంటర్ చేయించి ఏంటి? అసలు నియంత్రణలా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు, నియంత్రణ కాదు. చిన్న ప్రొడ్యూసర్లు కాపాడండి. వాళ్ళు కాపాడుకుంటే సినిమాలు బాగుంటాయి, పారిశ్రామిక బాగుంటుంది. చిన్న కార్మికులను కూడా గుర్తించండి. ప్రతి ఒక్కరిని చిన్న కార్మికులు ఫస్ట్ సినీ పరిశ్రమలో కొన్ని లక్షల మంది ఇవాళ కృష్ణానగర్లో కానీ అన్నారు, మన ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అలాంటి వ్యక్తులందరినీ కూడా మీరు గుర్తించండి, సినీ పరిశ్రమను కాపాడండి. మీరు లక్షల కోట్లు వెనక్కేసుకుని ఎంతసేపు అవుట్ ఆఫ్ స్టేషన్ పంపిస్తాం కాదు. ఆంధ్రాని డెవలప్ చేయండి. ఆంధ్ర వినోదాన్ని, ఆంధ్ర యొక్క చిన్న హాల్స్ని అట్లా డెవలప్ చేయండి. చిన్న నాటక వ్యవస్థను కూడా కాపాడండి. ఆ నాటక వ్యవస్థను మీ సినిమాల్లోకి తీసుకురండి. కళాకారులను మేలుకొలుపుదామని చెప్తున్నారు. అసలు మరుగుపడిన కళలు ఎక్కడున్నాయి? వాటిని కూడా కాపాడమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాజమౌళి గారి వ్యాఖ్యలు తీసుకుంటే, ఆయన ఇన్నేళ్లుగా ఉన్న విజయాల్ని దేవుడి ఖాతాలో వేయకుండా ఒక ట్రైలర్ ఒక సెకండ్ ఆగిపోయిందని చెప్పి దేవుడిని ఏదో అంటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది సనాతన ధర్మాన్ని అవమానించే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని అసలు ఎక్కడా కూడా సినీ వ్యవస్థలో కాదు కదా, వినోదంలో మన ధర్మాన్ని కాపాడలేని వ్యక్తి ఇన్ని హైలైట్ అయ్యాడు. ఇవాళ దాకా టాప్ 1. అతను ఎక్కడ కూడా సూపర్గా ఉంటుంది, అతని కాన్సెప్ట్లు బాగుంటాయని చెప్తే అసలు ఒక దైవాత్మ అనే విషయాన్ని మర్చిపోయి, ఒక దైవం అంటే ఒక గుర్తింపు ఉండి, అతను వివాహ వ్యవస్థే కరెక్ట్ కాదు, అతని సిస్టమే కరెక్ట్ కాదు, అతని ధర్మము అంటే అతను చేసేది కరెక్ట్ అని అతనికి అనిపిస్తుందో, అతను ఏం మాట్లాడుతున్నాడో అంటే డబ్బు అనే గర్వం పెరిగిపోయి అసలు ఒకప్పుడు అతని పరిస్థితి ఏంటి, ఈరోజు ఏంటి, ఈరోజు మనం ఇచ్చిన వినోదం మీద ఇచ్చిన డబ్బులతోటి పెరిగి మన డబ్బు తింటూ మన గురించి మన సనాతన ధర్మాన్ని తప్పుగా మాట్లాడడం అనేది చాలా అసభ్యకరం. అతని విజ్ఞతకే అది వదిలేస్తాం. అందరూ కూడా చెప్తున్నాం. రాజ్నాథ్ సింగ్ లాంటి వ్యక్తులు కూడా కొంతమంది చెప్పారు దైవాత్మమైన విషయాల గురించి. అది కాపాడుకోండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. మీరు సనాతన ధర్మాన్ని తెలియచేయండి. ఒక వైవాహిక వ్యవస్థ, ఒక విద్యా వ్యవస్థ, ఒక పండితులు, వేదము, ఈ విషయాల గురించి మీరు వేదాల్లోంచి తీసుకున్నదే ఒక వినోదం కానీ, వైద్యం కానీ, అన్నీ కానీ. అటువంటి వ్యక్తి ఒక శ్రీకృష్ణుడి గురించి తప్పుగా మాట్లాడతాడు, ఒక హనుమంతుడి గురించి తప్పుడుగా మాట్లాడతాడు. ఆయనకి ఏది అంటే అతనికి డబ్బు పెరిగిపోయేసరికి మతపిచ్చి పెరిగి ఏం జరుగుతుందో తెలియక మాట్లాడతాడేమో అని అనుమానం. అటువంటిదంతా ఆ దేవుడి మీదే భారం వేస్తున్నాం. అతనికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, చక్కటి సంకల్పం రావాలి, మంచి వ్యక్తి, అతను మారుమార్గం పడకుండా అమ్మవారి ఆశీస్సుల వలన ఈవేళ మనం ఉన్నది భూదేవి అని అంటాము. అట్లాగే మనం ఉన్న ప్లేస్ని అక్కడున్న హైదరాబాద్లో ఏ సినిమా తీయాలన్నా ఫస్ట్ పెద్దమ్మ తల్లికి కాయ కొడతాము. అట్లా ప్రతిదీ అతను మంచి పని. ఒక సినిమా తీయాలంటే ఎవరి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము, ఎక్కడ కాయ కొడుతున్నాము అనేది అతను తెలిస్తే ఈ బాధ ఉండదు. ఇదైతే సామాన్యులకు చాలా బాధాకరమైన విషయం. అలాంటిది రాకుండా ప్రభుత్వం కూడా అటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది. వినోదం మీద బతుకుతున్నాము అనేది ఆయన గుర్తించేటట్టు ప్రభుత్వం కూడా ఒక వార్నింగ్ ఇవ్వాలని నాకు కోరిక.